సహోదరులు ఏ విధంగా ఉన్నారంటున్నాడు దేవుడి యొక్క వాక్యంలో? ఐక్యత. మనకెన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకములు వచ్చినా కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే ఐక్యత కలిగి ఉండుట మంచిది. విడిపోయి ఉండుట, దూరంగా ఉండుట, బాధలో ఉండుట అది మంచిది కాదు. అది దుష్టుల నుండి వచ్చేటటువంటి కార్యం. ఎవరి నుంచి వస్తుంది? దుష్టుల నుండి. మనము దుష్టుని యొక్క సంబంధం కాదు, మనము ప్రభు యొక్క సంబంధికులము. ప్రభువుని వెంబడించే వాళ్ళం కనుక దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? ఆయన మాట ప్రకారం మనము నడుచుకోవాలి. లోకంలో ఎవరి మాట అనుసరించినా అనుసరించకపోయినా ఏమీ ఇబ్బంది ఉండదు, కానీ దేవుని యొక్క మాటను మాత్రం మనము తూచా తప్పకుండా పాటిస్తే దేవుడు ఏమన్నాడంటే నీకు దీర్ఘాయువు ఇస్తాడన్నాడు. ఎవరి మాటలు వింటే? దేవుని మాటలు వింటే మనకేమొస్తుంది? దీర్ఘాయువు. దేవుని మాటలు వింటే మనకేమొస్తుంది అంటే మంచి ఆరోగ్యం. దేవుని మాటలు వింటే మనకు మంచి సకల ఐశ్వర్యం వస్తుంది, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. లోకములో దేవుడు మనల్ని పై వారినిగా ఉంచుతాడు, కింది వారినిగా ఉంచరు. లోకము మనల్ని పడద్రోయాలని చూస్తుంది, లోకము మనల్ని దూరం చేయాలని చూస్తుంది. కానీ దేవుని మాట వినే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకుంటే దేవుడు అంటున్నాడు వారిని నేను కడతాను. హల్లెలూయా. దేవుడు ఎవరిని కడతాడు? ఎవరైతే దేవుని యొక్క వాక్య ప్రకారము నడుచుకుంటారు. మనకు ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా దేవుణ్ణి వెంబడించే బిడ్డలకి దేవుడు ఏం చెప్పిందంటే సాయంకాలం అయ్యేసరికి, సూర్యాస్తమయ్యేసరికి మన యొక్క కోపము నిలిచి ఉండకూడదంట. ఎక్కడ ఉన్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం ఏముందంటే కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇది దేవుని యొక్క మాట. ఎవరి మాటలు ఇది? దేవుడు చెప్తున్నటువంటి మాటలు. ఎప్పటి వరకు మనకు కోపం ఉండాలి? ఏ వ్యక్తి మీదనైనా గొడవ పెట్టుకున్నా, ఏ వ్యక్తి మీద మనకు ఎంత పెద్ద కక్ష ఉన్నా, ఎంత పెద్ద ఈర్ష్య ఉన్నా, ఎంత పెద్ద పగ ఉన్నా దేవుడు అంటున్నాడు సాయంకాలం వరకు మాత్రమే నీకు కోపం ఉండాలి. ఒకవేళ ఆ కోపముతో నీ యొక్క హృదయంలో ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నావు అని అర్థం. దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించాలి. ఏం చేయాలి? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం. ఇక్కడ కిందనే ఉంటది దేవుని యొక్క వాక్యం, కీర్తన అదే 32వ వచనంలో చూడండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై ఉండుడి. కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఒకవేళ మనము మనల్ని క్షమించినట్టు మనం ఇతరులను క్షమించకుండా మన యొక్క హృదయములో వారి మీద కోపం ఉంచుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని క్షమించినాను కదా, మీరు కూడా ఒకవేళ క్షమించాలి. ఒకవేళ అది క్షమించకపోతేనంట దేవుడు, పరలోకమందున్న దేవుడు మన యొక్క అపరాధములను కూడా క్షమించడు అంటున్నాడు. ఒక వ్యక్తిని క్షమించకపోవడం ద్వారా మనం కూడా క్షమాపణ లేని స్థితిని కలిగి ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ మన యొక్క హృదయంలో క్షమించలేకపోతున్నాం కనుక అది ఏమైతుంది? అడ్డుగోడగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడంటే క్షమాపణ కలిగి, పశ్చాత్తాపం కలిగి మనం మారు మనసు పొందుకొని ప్రార్థన చేసినప్పుడు అంట దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములను ఆయన చేస్తాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని క్షమించకపోవడం వలన మనం ఎందుకు మన యొక్క ఆశీర్వాదములను పోగొట్టుకోవాలి? అతని వలన మనకి ఏం రాదు. హృదయంలో కోపం ఉంచుకుంటే దేవుని యొక్క వాక్య ప్రకారము మనము నడవలేకపోతాము.
దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన మాట ప్రకారం మనము నడవాలి. ఈ రోజు నుంచి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీకు మీ ఎవరి మీద ఒకవేళ కోపం ఉన్నా, ఎవరి మీద ఇబ్బంది ఉన్నా, ఎవరైనా నిన్ను హింస పెట్టినా, యేసు ప్రభు మనందరి కొరకు హింసపడ్డాడు. యేసు ప్రభు లాంటి మనసు మనకు రావాలి. యేసు ప్రభు లాంటి హృదయము మనకు రావాలి. ఎవరి యొక్క హృదయం మనకు రావాలి చెప్పండి? యేసు ప్రభు యొక్క హృదయము మనకు రావాలి. మనం కలిగి ఉండాలి అని అంటే దేవుడు చెప్పిన ఆ వాక్య ప్రకారం మనం ఉండాలి. ఆయన మాట ప్రకారం ఆయన చెప్పినది చేయకుండా మనం ఎన్ని చేసినా కూడా దేవుడు ఏమంటున్నాడు? అది వ్యర్థమే. అది దేని కిందకి వస్తుంది? వ్యర్థమే. ఒకనొక దగ్గర పౌలు అంటాడు, వ్యర్థం కానీ మీరు ఇన్ని కష్టములు పడుతున్నారా? దేవుణ్ణి తెలుసుకుని వ్యర్థముగానే అంటే ఏ విధంగానంటే, నీవు కూడా లోకరీతిగానే జీవిస్తున్నావు. లోకములో ఉన్న వ్యక్తిగానే నువ్వు కూడా ఒకవేళ ఉన్నట్లయితే, మనము ప్రభువుని నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని దాని వలన ప్రయోజనం ఏంటిది? ఆయన ఏమంటున్నాడు? వ్యర్థముగానే నీవు కూడా ఇన్ని కష్టములు పడితే నువ్వు ఎలా? మనము బైబిల్ని కలిగి ఉన్నాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుని యొక్క లక్షణము నీలోనికి రావాలి. అప్పుడు దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క హృదయము నీకున్నప్పుడే ఒక వ్యక్తిని మనం క్షమించగలుగుతాం. ఒకవేళ దేవుని యొక్క హృదయము మనకు లేకపోయినట్లయితే మనం ఆ వ్యక్తిని క్షమించదు. కారణం ఏంటిదంటే, ఆ వ్యక్తి చేసినటువంటి, నీ ఎడల చేసినటువంటి తప్పు, లేదంటే నిన్ను హింస పెట్టినటువంటి బాధ గుర్తొస్తుంది. అప్పుడు నీవు శరీరానుసారమైన వ్యక్తిగా ఉన్నట్టే, నీవు ఆత్మానుసారంగా నడుచుకున్నట్లేవు. శరీర సంబంధులు ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటారు? కోపము, ద్వేషము, ఈర్ష్య, పగ అవే హృదయం నిండా ఉంటాయి కనుక ఇంకా మనము శరీర రీతిగానే ఉన్నట్టే. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మనమందరము యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందుకున్నాం కనుక మనము శరీర సంబంధం కాదు. మనం ఎవరం కాదు? శరీర సంబంధం కాదు, మనము ఆత్మ సంబంధము. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే, నువ్వు శరీరానుసారంగా చనిపోయిన వ్యక్తివి. ఇప్పుడు నువ్వు జీవించే జీవితము ఆత్మానుసారమైనటువంటి జీవితము. ఆత్మానుసారమైనటువంటి జీవితము ఎవరినైనా క్షమిస్తుంది అని అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యంలో ఏమున్నదంటే, ప్రేమ సమస్త పాపములని కప్పివేస్తుంది. ఏం చేస్తుందంటే ప్రేమ, యేసు ప్రభువుకున్నటువంటి ప్రేమ మనము కలిగి ఉన్నప్పుడే ఇతరుల యొక్క పాపములని మనము క్షమించగలుగుతాం. ఇతరుల యొక్క తప్పుని మనము క్షమించగలుగుతాం. ఒకవేళ యేసు ప్రభువుకున్నటువంటి హృదయం మనకు లేకపోయినట్లయితే మనలో ఏ హృదయం ఉంటుంది? మనిషికి ఉన్నటువంటి స్వభావము, మనిషికి ఉన్నటువంటి అదే లక్షణం మనం కలిగి ఉంటాం. అప్పుడు మనము కూడా క్షమించలేకపోతాం. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు? మీకు ఒకవేళ కోపం ఉంటే అది సాయంకాలం వరకే ఉండాలి. దేవుని మాట, దేవుని యొక్క వాక్యంలో ఆయనే రాసి ఉన్నాడు. నీకు ఎంత పెద్ద ఘోరమైన మోసం చేసినా కూడా, పేతురు ఒకసారి అడుగుతాడు. పేతురు ఎవరు చెప్పండి? ఎవరు అడుగుతున్నారు? యేసు ప్రభువుని అడుగుతున్నాడు. యేసు ప్రభువా, నా యొక్క సహోదరుడు, మరి మీరేమో సహోదరుడిని ప్రేమించాలని చెప్తున్నాడు. నా సహోదరుడు నా ఏడని ఇప్పుడు తప్పు చేసిండు, నిన్ను అతన్ని ఎన్నిసార్లు క్షమించాలి? దినమునకు ఒక 7 సార్లే కదా క్షమించి వదిలేయాలా అని అడుగుతున్నాడు ఆయన. యేసు ప్రభు దేవుణ్ణి అడుగుతుంది. నా యొక్క సహోదరుణ్ణి, మరి దేవుని యొక్క వాక్యంలో ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి ఉంటుట ఎంతో మనోహరం, అది ఎంతో సంతోషకరమైనది అని అంటున్నాడు. కానీ పేతురు దేవుణ్ణి అడుగుతున్నాడు, నా సహోదరుడు రాయడం తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగి పేతురే జవాబు చెప్తున్నాడు. 7 సార్ల మట్టుకేనా? 7 సార్ల మట్టుకేనా?
అని అంటే యేసు ప్రభు చెప్తున్నాడు 7 సార్లు మట్టుకు మాత్రమే కాదు, 7 సార్లు మాత్రమే కాదు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే 70 ఏళ్ళ వరకు అన్నట్టు. అంటే ఆయన జీవించినంత కాలము మన ఎడల ఎంత తప్పు చేసినా మనం ఏం చేయాలంట? క్షమించాలంట. క్షమించి అతనికి దూరంగా ఉండు. ఒక వ్యక్తిని మనం క్షమించినప్పుడు ఆ వ్యక్తి మరలా మనకు గాయములు కలుగజేస్తుంటాం, మరలా మనకు మనసుకి ఇబ్బంది పెడుతుంటే అలాంటి వ్యక్తికి నీ యొక్క సమాధానం కోల్పోవడం ఎందుకు కోల్పోవాలి? నువ్వు నీ యొక్క మనశ్శాంతిని ఎందుకు కోల్పోవాలి? అతన్ని దేవుడు ఏం చేయమంటున్నాడు? క్షమించేసేయి. క్షమించి నీ యొక్క హృదయంలో నుండి, నీ యొక్క మనసులో నుండి అతని మీద ఉన్న కోపముని విడుదల చేసేసి ప్రశాంతంగా ఉండు. మరలా అతనితో సహవాసం చేస్తూ మరలా అతనితో కలుసుకుంటే మరలా అతనితో నీకేమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మరలా నీ యొక్క హృదయం మునుపటి కంటే అధికంగా గాయపడదు. దేవుడు ఏమంటాడు? సమాధానం కలిగి ఉండటానికే మీరు పిలువబడ్డారు కనుక సమాధానం కలిగి ఉండండి. ఒకవేళ అతడు నాకు కీడు చేస్తాడు, హాని చేస్తాడు, ఇబ్బంది కలిగిస్తాడు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తికి దేవుడు ఏమంటున్నాడు? అతన్ని క్షమించేసి నీకు హృదయంలో నుండి విడుదల చేసి అతనికి దూరంగా ఉంటే నీకు మంచిది. అతని దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు అతనితో బాధపడాలి? బాధపడదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ అతడు మారు మనసు పొందుకొని మంచివాడైతే ఐక్యత కలిగి ఉండటం మంచిది. అది ఎలాంటిదంట? అహరోను మీద దేవుడు అహరోనుని అభిషేకించిందంట. దేవుడు మోషే ద్వారా అహరోనుని అభిషేకించినప్పుడు ఆయన యొక్క తైలమును, నూనెని, పరిశుద్ధ తైలమును తీసుకొని వచ్చి ఆయన తల మీద పోసినప్పుడు అంట అది తల మీద నుండి గడ్డం మీద నుండి అంగీల అంచు మట్టు వరకు దిగిందంట. అది ఎంతో సువాసనని ఇస్తుందంట. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే సహోదరులంగా, కుటుంబంగా మనం కూడా అదే విధంగా ఉంటే మనం అన్ని విషయములలో ఆశీర్వదించబడతామని అంటున్నాడు దేవుడు. ఎలా? ఒక్క సహోదరుని మనం క్షమించకపోయి మన ఆశీర్వాదములన్నీ మనం ఎందుకు పోగొట్టుకోవాలి? పోగొట్టుకోవద్దు. అలాని క్షమించేస్తే మనం ఐక్యత కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు నీ తల మీద అభిషేకము, యేసు ప్రభు యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. ఆ ప్రభు నిన్ను నడిపిస్తాడు. అది మనోహరంగా సువాసన, నువ్వు ఎక్కడికి వెళ్ళిన సువాసన వెదజల్లే వ్యక్తిగా ఉంటామని ఈ యొక్క కీర్తన దేవుడు చెప్తున్నాడు. సో దేవుని నామానికి మహిమ కలుగును. ఒకవేళ మీరు ఎవరినైనా క్షమించలేకపోయినట్లయితే ఇప్పుడే ఒక తీర్మానం తీసుకోండి, నేను అతన్ని సంపూర్ణంగా క్షమించేస్తున్నాను. ఒకవేళ అతను మనకు ఎదురుపడినా కానీ అతని మీద మనకి ఎలాంటి ద్వేషం ఉండకూడదు, క్షమించినామని. ఒకవేళ ఒక వ్యక్తి మనకు అప్పియాలి, ఆ వ్యక్తిని ఊరికే మనం ఇబ్బంది పెట్టినాం, నాకు డబ్బులు కానీ ఒకరోజు మనకు డబ్బులు ఇచ్చిన తర్వాత అతని మీద మనకి ఏమైనా కోపం ఉంటుందా? ఇక మరలా మనం వెళ్ళి అడుగుతామా? అతను ఒకవేళ మన దగ్గరకు వచ్చి మాట్లాడినా కానీ హ్యాపీగా మనం సేమ్ అదే విధంగా ఒక వ్యక్తిని మనం క్షమించినామంటే అతని యొక్క పాపముని, తప్పుని, రుణముని అంతటినీ సంపూర్ణంగా మనం ఏం చేసేసినాము? క్షమించేసినాం. ఇది ప్రభు యొక్క హృదయము, ప్రభు యొక్క మనస్సును మీరు కలిగి ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనం విందాము. నేను మరి ప్రభు దేవుడికి ప్రార్థన చేసిన దేవుడు చెప్పినటువంటి వాక్యమును ఈరోజు మనం ధ్యానించుకుందాము. సో ఈరోజు ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను లేచి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క అద్భుతమైన కార్యం జరిగింది, ఆశ్చర్యమైన కార్యం జరిగింది. ఏంటిదంటే దేవుని యొక్క ఆత్మ, నా యొక్క ఆత్మ పరలోకంలోనికి వెళ్ళింది. ఎక్కడికి? పరలోకంలోకి. దేవుని యొక్క ఆత్మ, నా యొక్క ఆత్మ, శరీరంగా కాదు, ఆత్మ రూపమును. యోహాను పద్మాసు దీపములో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఎక్కిరమ్ము అన్నప్పుడు ఆయనలో నుండి ఆయన యొక్క ఆత్మ దేవుని యొక్క హస్తములో నుండి పరలోకమునికి ఏ విధంగానైతే కొనుక్కోబడిందో అదే విధంగా దేవుని యొక్క ఆత్మ నిన్ను నన్ను కూడా కొనిపోతుంది. పౌలు చెప్తాడు 2వ కొరింథీ
12వ అధ్యాయం, ప్రభువునందున్న ఒక మనుషుని నెరుగుదును, అతడంట పరదేశంలోకి కొనుక్కోబడిందంట. శరీరం లేక కొనుక్కోబడిందో, శరీరం లేక కొనుక్కోబడిందో నేను ఎరగనంటున్నాను. మనమందరము చెప్పండి, మనమందరము దేవుణ్ణి ఈ భూమి మీద ఉన్నప్పుడే చూడగలుగుతాము. హల్లెలూయా. ఎవరైనా ప్రభువా నిన్ను చూడాలని ప్రార్థన చేస్తున్నారా? ప్రభువా నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి, నీ యొక్క మహోన్నత ఆ శక్తిని నిన్ను చూడాలి ప్రభువాని ప్రార్థన చేయండి, అడగండి దేవుణ్ణి. ఎప్పుడు మన యొక్క కష్టముల గురించి, మన యొక్క ఇబ్బందుల గురించి, నాకు ఇది కావాలి ప్రభు, అది కావాలి, వాటిని గురించి కంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది, మీరు దేని గురించి చింతించకండి. మీరు తినటానికి కావాల్సిన ఆహారం గురించి కానీ, మీరు వేసుకోవడానికి కావాల్సినటువంటి వస్త్రముల గురించి కానీ, మీరు ఉండాల్సినటువంటి ఆ ఇంటిని గురించి కానీ, ఇంకా దేని గురించి కూడా మీరు చింతించకండి. వీటన్నిటి విషయమై ఎవరు చింతిస్తారంటే అన్యజనులు. ఎవరంటే చెప్పండి, అన్యజనులు. దేవుణ్ణి ఎరగనేటువంటి వాళ్ళు వీటిని గురించి చింతిస్తారు. మరి దేవుడు ఏమంటున్నాడంటే మనం వాటి గురించి చింతించకండి, ఎందుకంటే మీ అందరి కొరకు నేను విచారణ కలిగి ఉన్నాను. నేను మీ అందరికంటే ఎక్కువగా మీ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాను చూడండి. నేను మీ కొరకు దేవుడే ఆలోచన చేస్తున్నాడంట. హల్లెలూయా. ఇది సంతోషమైన మాట కాదా? మన పిల్లల కొరకు మనం ఏం చేస్తాము? ఆలోచన చేస్తుంటాం, ఎలా ప్రయత్నించాలి, ఎలా పోషించాలని. కానీ మన తండ్రి, మన పరలోకపు తండ్రి, ఆయన ఏమంటున్నాడంటే మీ అందరి కొరకు నేనే విచారణ చేస్తున్నాను, నేనే చింతిస్తున్నాను. నీకేమి ఇవ్వాలి, నీకేది పోషించాలి, నీకేది అవసరమో వాటన్నిటిని నేనే ఇస్తున్నాను. కనుక నువ్వెందుకు దిగులు పడాలి, నువ్వెందుకు బాధపడాలి? నేను కదా నిన్ను పుట్టించింది, నేను కదా ఈ భూమికి నిన్ను తీసుకొచ్చింది. నువ్వు పుట్టక ముందుకే నేను వీటన్నిటిని, నీకేది కావాలో అవన్నిటిని నేను సిద్ధం చేసి ఉన్నాను. పుట్టక ముందుకే దేవుడు ఏం చేసిందంటే మన కొరకు అన్నిటినీ సిద్ధం చేసిందంట. మన యొక్క పని ఏంటిది? దేవుడు నా కొరకు ఏం సిద్ధం చేసిండు, దేవుడు నా కొరకు ఏం ఏర్పాటు చేసిండు, దేవుడు నా కొరకు ఏం ఇస్తున్నాడు, అది తెలుసుకోవటమే మన యొక్క పని. అది మనకి ఎలా తెలుస్తుంది? దేవుడు నా కొరకు ఏమి ఇచ్చిండు, ఏం సిద్ధం చేసిండు, నేను వాటిని ఎలా తీసుకోవాలి, ఎలా తెలుస్తుంది అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యములు చదివినప్పుడు దేవుడు నా కొరకు ఏం ఏర్పాటు చేసి ఉన్నాడు అది నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను? ఉదయ కాలంలో దేవుడు నన్ను పరలోకంలోకి, లేదంటే దేవుని యొక్క ఆత్మ నా యొక్క ఆత్మ ఏకమై ఉన్నది, నేను దేవుడు మాట్లాడుకుంటున్నాము. దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. పరలోకంలోనికి మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుడే పరలోకం నుండి ఈ భూమి మీదకి మన ఎదురు దిగి వస్తున్నాడు కదా. మనం కూడా భూమి మీద నుండి పరలోకాలకి వెళ్ళలేమా? దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే ఆయన మనలను కూడా క్రీస్తుతో కూడా లేపిండు. ఏంటిది నిన్ను నన్ను క్రీస్తుతో కూడా లేపినదంటే మన యొక్క ఆత్మ. ఏంటిది చెప్పండి? క్రీస్తుతో పాటు లేచింది చెప్పండి, ఏంటిది లేచింది? నీ యొక్క ఆత్మ. నీ యొక్క ఆత్మ లేచి ఎక్కడ ఉన్నదంట? పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు ఎక్కడైతే కూర్చున్నాడో, క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో, యేసు ప్రభు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ నీవు నేను కూర్చొని ఉన్నాం. నీ యొక్క ఆత్మ, నా యొక్క ఆత్మ పరలోకమందు ఉన్నది. అందుకే నేనేం చెప్పినాను, నేను శరీరంతో పోలే, నేను ఆత్మతో మనం నమ్మాలి. నా ఆత్మ దేవుని యొక్క ఆత్మతో ఏకమై ఉన్నది. నేను దేవుడు ప్రతిరోజు మాట్లాడుకుంటాము. కారణం ఏంటిదంటే నేను విశ్వసించినప్పుడు, నేను మారు మనసు పొందుకున్నప్పుడు, నేను బ్యాప్టిజం తీసుకున్నప్పుడు యేసు ప్రభుతో పాటు నేను మృతి చెందాను. తిరిగి లేచినప్పుడు యేసు ప్రభుతో పాటు తిరిగి లేచి నేను ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాను? పరలోకమందు యేసు ప్రభుతోటి దేవుని యొక్క కుడి పార్శ్వమున ఎవరు కూర్చున్నది? నీ యొక్క ఆత్మ. చెప్పండి, ఎవరు కూర్చున్నది? నీ యొక్క ఆత్మ. ఎక్కడ కూర్చున్నది నీ యొక్క ఆత్మ? పరలోకమందు. ఈ యొక్క ఆలోచన కలిగి ఉండి ప్రార్థన చేయండి. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు
నేను ఎక్కడ నుండి ప్రార్థన చేస్తున్నానంటే నేను పరలోకంలో ఉండి, నా యొక్క స్థానము పరలోక స్థానము. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఎక్కడ కూర్చున్నారు? పరలోకమందు. అందుకనే నేనేం చెప్తున్నాను, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, 19వ వచనం నుంచి చదవండి. తర్వాతకి ఏమని ఉంటుందంటే, నూతనంగా ఏర్పరచబడినటువంటి మార్గము, యేసుక్రీస్తు అనే తెర ద్వారా మనము పరలోకములోనికి పోవటానికి ఆయన యొక్క రక్తము, యేసు యొక్క రక్తము మనల్ని పరిశుద్ధపరిచినది కనుక ఆయన యొక్క రక్తము ద్వారా మనం ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళగలుగుతున్నాము. యేసుక్రీస్తు రక్తములో నేను ఎవరైతే కడగబడతారో వారందరికీ దేవుడు అంటున్నాడు, పరలోకములోకి వెళ్ళేటటువంటి మార్గమును దేవుడు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏ మార్గం ద్వారా మనం వెళ్ళాలి? నూతనమైనది యేసుక్రీస్తును తెర ద్వారా. యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన ఆ నూతనమైన మార్గం ద్వారా, యేసు రక్తము చెప్పుట ద్వారా, యేసు రక్తమును ప్రోక్షించుకోవడం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము ప్రభు యొక్క సన్నిధికి, పరలోకంలోనికి మనం వెళ్ళగలుగుతున్నాం. హల్లెలూయా. సో అందుకనే నేను చెప్తున్నాను, ఏంటిది, మీరందరూ పరలోకంలోనికి ప్రభువుని చూడగలుగుతారు. భూమి మీద ఉన్నప్పుడే, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కాదు. దేవుడు ఆ యొక్క వాక్యముని, ఆ వాగ్దానముని మనకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము. ఈరోజు నా యొక్క మెసేజ్ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. మీకు వీలైతే ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొత్తం మీరు కంఠస్థం చేయండి. ఇందులో 39 వచనములు ఉంటాయి. రోజుకు రెండు వచనములైనా జ్ఞాపకం చేస్తే మీరు నెల రోజుల లోపల, ఈ నెలలో మీరు ఈ రోమా పత్రిక 8వ అధ్యాయం మొత్తము మీ నోటికి రావాలి. ఇది ఏ నెల చెప్పండి? జూన్ 1వ రోజు. ఈ 1వ రోజున దేవుడు మీకు ఒక కమాండ్ నేను చెబుతున్నాను. ఏంటిదంటే, ఈ యొక్క 8వ అధ్యాయం అంతా మీరు జూలై 1వ తారీఖు కల్లా నేర్చుకోవాలి. ఎప్పటి వరకల్లా? జూలై 1. రోజుకి ఎన్ని వచనాలు నేర్చుకోండి? 2 వచనాలే, ఎక్కువద్దు. రోజు 2 వచనాలు నేర్చుకోండి. ఈ రోజు రెండు వచనాలు నేర్చుకుంటాం కదా, మళ్ళీ రేపు 2 వచనాలు నేర్చుకుంటాం కదా, ఆ 2 వచనాలు కలిపి చెప్పాలి. అట్లయితేనే నీకు గుర్తుంది. 2 వచనాలు ఈ రోజు, రేపు 2 వచనాలు, మొత్తం ఎన్నైతే? 4 అయితే ఆ 4 వచనములు కలిసి చెప్పాలి. మళ్ళా తర్వాత 3వ రోజుకి మరలా 2 వచనములు, ఆ 2 వచనాలు నేర్చుకుని మరలా 1 నుంచి 6 వచనములు మరలా చెప్పాలి. అట్లయితేనే నీకు గుర్తుండేది. 39 వచనములు గుర్తున్నావా? ఎన్ని వచనాలు? 39 వచనములు మాత్రమే. ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మీరు బై హార్ట్, హృదయంలో ఉండాలి, ఎప్పుడు లేపినా చెప్పేటట్టుగా ఉండాలి. సో ఈ రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము మనం చదువుతున్నాం. 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఏంటిదంటే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే దేవుడే నీ కొరకు సమస్తమును సమకూర్చున్నాడు. చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు నీకు ఏం చేసినాడు? అందరు చెప్పండి, ఏం చేసినాడు దేవుడు నీకు? సమస్తమును. నువ్వు సమకూర్చుకోవాల్సిన పని లేదు, నువ్వు పోరాడాల్సిన పని లేదు. ఈ వాక్యములు ప్రతిరోజు చెప్పండి. దేవుణ్ణి ప్రేమించే వారికి అన్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుసుకోవాలి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా? దేవుణ్ణి ప్రేమించే హృదయం నాకున్నదా? లేదంటే దేవుని ప్రేమించలేనటువంటి దుష్ట హృదయము, మూర్ఖపు హృదయము నాలో ఉన్నదా? ఒకవేళ ఉన్నట్లయితే మొట్టమొదటిగా నా యొక్క హృదయాన్ని నేను బాగు చేసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే హృదయం నాకు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? మేలు కలుగుటకై సమస్తమును ఆయన సమకూరుస్తున్నాడు. ఎప్పుడు నీ కొరకు ఆయన సమకూర్చిండు?
లేదంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎప్పటి నుండి నిన్ను ప్రేమిస్తున్నాడు తెలుసా నీకు? దేవుడు నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు? దేవుడు నిన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? మొట్టమొదటిగా మనం దేవుని వెతికినామా, లేదంటే దేవుడు మనల్ని వెతికిండా? యోహాను సువార్త 15:16 ఉంటుంది. ఏమని ఉంటుందంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. మొదటి వచనంలోనే 15వ అధ్యాయం యోహాను సువార్త 15:16 స్టార్టింగ్ లో ఏమని ఉంటుందంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు అంటే మనము దేవుణ్ణి కనుగొనలేదు. మనం దేవుణ్ణి ఎక్కడున్నావు ప్రభు అని వెతకలేదు. కానీ దేవుడు ఏం చేసిందంట? ఆయనే నీ కొరకు వచ్చిందంట. ఎవరి కొరకు వచ్చింది దేవుడు చెప్పండి? నా కొరకు. అందరు చెప్పండి, ఎవరి కొరకు వచ్చింది యేసయ్య? ఎవరి కొరకు? నీ కొరకు దేవుడు వచ్చిందంట. నువ్వు దేవుడిని ఏర్పరచుకోలేదు, దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఆయన పరలోకంలో ఉండకూడని భాగ్యం అని అది ఎంచుకోలేదంట. దేవునితో సమానంగా నేను ఉండాలని అది భాగ్యం ఎంచుకోకుండా తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏమి లేని వాడిగా ఈ భూమి మీదకి వచ్చి ఎవరి కొరకు వచ్చిండు? నీతో సహవాసం చేయడానికి, నీతో స్నేహం చేయడానికి, నిన్ను పైకి తీసుకురావడానికి, ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎవరు నిన్ను ఏర్పాటు చేసుకున్నారు? దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కింది వచనంలో, అదే 16వ అధ్యాయం కింది వచనంలో ఏముంటుంది చూడండి. ఏమున్నది చదవండి. 16వ వచనం కింద చివరి లైన్. దేవుడు ఏం చేసిందంట? అపాయింట్ చేసినంత మనల్ని దేవుడు. ఆయనని మనము ఏర్పాటు చేసుకోలేదు, మనం ఆయనని కనుగొనలేదు. కానీ ఆయనే మనల్ని కనుగొని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? మనం ఎవరం పుట్టక ముందుకే, నువ్వు పుట్టక ముందుకే ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడో తెలుసా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనములు కలిసే ఉంటాయి. కానీ మనము 1వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. మనము తన ఎదుట, చివరి నుంచి 3 వచనములు, 3 లైన్లు. ఫస్ట్ నుంచి చదువు, 4వ వచనం నుంచి చదువు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు. ఎప్పుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు? అందరు చెప్పండి, ఎప్పుడు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు? జగత్తు పునాది వేయబడక ముందుకే, నీ జీవిత దినములలో ఒక్క రోజు కూడా రాకముందుకే, మనం తల్లి గర్భంలో రూపించక ముందుకే, తల్లి గర్భంలోనికి మనం రాకముందుకే దేవుడంట క్రీస్తులో, ఎక్కడ చెప్పండి? క్రీస్తులో, దేవునిలో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట. ఏ విధంగా నువ్వు ఎలా ఉండాలి, నీ డిజైన్ ఏంటిది, నీ రూప్ ఏంటిది, నువ్వు ఏ దేశంలోకి వెళ్ళాలి, ఏ రాష్ట్రంలో ఉండాలి, ఏ మండలంలో ఉండాలి, ఏ గ్రామంలో ఉండాలి, ఎక్కడ ఉండాలి, దేవుడే వాటన్నిటిని ముందుగానే డిజైన్ చేసినట్ట, అపాయింట్ చేసినట్ట. నిన్ను ఏ విధంగా ఉండాలని అపాయింట్ చేసిందంట? అపవిత్రంగా ఉండాలని కాదు, పాపిగా ఉండాలని కాదు, అపవిత్రుడిగా రోగముల చేత దుఃఖము చేత దాని పేదవాడిగా ఉండాలని కాదంట. దేవుడు నిన్ను ఎలా ఉండాలని నియమించిందంట? తన ఎదుట మనము నిర్దోషులము, దోషము లేని వాళ్ళంగా, పరిశుద్ధులంగా. ఎలా చెప్పండి? నిర్దోషులంగా, పరిశుద్ధంగా. అందరు చెప్పండి, ఎలా? నిర్దోషముగా, పరిశుద్ధంగా. మిమ్మల్ని మీరు ఎప్పుడు చూసుకోండి, నేను పరిశుద్ధుణ్ణి,
ఎలా నువ్వు చూసుకోవాలి? నువ్వు పాపిగా చూసుకోవచ్చు. ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను పాపిని, ఎన్ని సంవత్సరములైనా ఇదే మాట చెప్తుంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు. నేను పాపిని కాదు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు. లేవియాకాండము 19వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నేను పరిశుద్ధుడను, మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడని నేనే. అదేవిధంగా 20వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, నేనే మిమ్మల్ని పరిశుద్ధపరచువాడను. మనమంతటా మనము పరిశుద్ధులం కాలేము, మనంతటా మనం ఏం కాలేము. అందుకనే ప్రభువే మనల్ని ప్రేమించి మన కొరకు దిగి వచ్చి ఆయన మన కొరకు తన రక్తమును కార్చి తన రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు నువ్వెప్పుడు చెప్పాలంటే, నేను నిర్దోషిని, దోషము లేని వాడిని, కల్మషము లేని వాడని, అపవిత్రత లేని వాడని. నేను ఎలాంటి వాడవి? నువ్వు నిర్దోషమైన వాడిని. యేసు రక్తం ఏం చేసింది? ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రునిగా చేసి ఉన్నది కనుక నువ్వు ఎల్లప్పుడు చెప్పాలి, నేను పరిశుద్ధుడిని. ఎలాంటి వ్యక్తివి నువ్వు చెప్పండి? పరిశుద్ధుడివి, పాపివి కాదు. నువ్వు అసలు పరిశుద్ధుడివి. ఎప్పుడు పరిశుద్ధుడివైనవు తెలుసా? నువ్వు ఈ భూమి మీదకి రాకముందుకే, ఈ భూమి మీద పుట్టక ముందుకే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తుంది, జగత్ పునాది వేయబడక ముందుకే ఆయన నిన్ను క్రీస్తులో అపాయింట్ చేసి ఉన్నాడు. ఏ విధంగా ఉండాలని? నువ్వు పరిశుద్ధంగా ఉండాలని. అంటే నువ్వు తల్లి గర్భంలో నుండి వచ్చింది మొదలుకొని నువ్వు చనిపోయేంత వరకు కూడా నువ్వు పరిశుద్ధుడివే. కానీ మనమే దేవుని యొక్క మాట కాదని, దేవుని యొక్క వాక్యం కాదని మన ఇష్టం వచ్చినట్టే నడుచుకొని మనము పాపంగా, ప్రభువా నేను పాపం చేసినాను. కారణం ఏంటిదంటే మన యొక్క చెడ నడవడి, మనం చూస్తున్నటువంటి లోకానుసారమైన జీవితంను బట్టి మనమే దేవునికి విరోధంగా నడుచుకొని పాపులంగా తయారవుతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం నీ కొరకు ఏం చెప్తుందంటే, నువ్వు పుట్టిక ముందుకే యేసులో నువ్వు ఉన్నావు, నువ్వు పరిశుద్ధమైన వ్యక్తివి, నువ్వు నిర్దోషమైన వ్యక్తివి. నువ్వు ఈ భూమి మీదకి వచ్చినందుకు మొదలుకొని చనిపోయేంత వరకు నువ్వు ఒక నజరైట్వి. ఎలాంటి వ్యక్తివి? నాజీర్వి. నాజీర్ అంటే అర్థం ఏంటిది? ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఎవరి కొరకు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివి? యేసు కొరకు, దేవుని కొరకు, లోకం కొరకు కాదు. మనము ఎవరి కొరకు ఏర్పాటు చేయబడ్డ దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించాను, అపాయింట్ చేశాను, ముద్రించాను. ఏ విధంగా ఉండాలని? పరిశుద్ధంగా ఉండాలని. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలని చెప్పండి? పరిశుద్ధంగా. అందుకనే నువ్వు రాకముందుకే, ఈ భూమి మీద నువ్వు పుట్టక ముందుకే యేసు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చాడు. దేవుడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం చదవండి మీరు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఆదాము చేయకముందుకే దేవుడు అన్ని చేసింది. అవునా కదా? దేవుడు ఆదామును పుట్టించక ముందుకు, ఆదామును మట్టిలో నుండి తయారు చేయక ముందుకు దేవుడు ఏం చేసిండు? సూర్య చంద్ర నక్షత్రములని, ఆహార వస్తువులని, జంతువులని, పక్షులని, సముద్రంలో ఉన్న వాటన్నిటిని, గాలిని, నీళ్ళని, అన్నిటిని ఒక మనిషికి బ్రతకడానికి ఏదైతే కావాల్సిందో అన్నిటిని ముందుగానే సిద్ధపరిచి మనం ఇక్కడైతేనే జీవించగలుగుతాము, ఈ భూమి మీదనైతే మనము సరిగ్గా బ్రతకగలుగుతాం అని చెప్పేసి దేవుడు మనల్ని చంద్రుని మీద కానీ, చందమామ లేదంటే సూర్యుని మీద కానీ సృష్టించలేదు. మనల్ని సృష్టించింది దేవుడు భూమి మీదనే. కనుకనే ఈ భూమి మీదనే దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. ఎక్కడ నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు దేవుడు? భూమి మీద. భూమి మీద అన్నిటిని పరిపాలించే అధికారం నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఆదాము పుట్టక ముందుకే, ఆదాముని ఏర్పాటు చేయక ముందుకే దేవుడు అన్నిటినీ సృష్టించినాడు. అదే విధంగా నీవు నీ భూలోకంలోనికి రాకముందుకే ఆదాములో పాపం ఉన్నది. ఆదాములో నుండి వచ్చిన జనులందరిలో పాపం ఉన్నది కనుక మరలా నువ్వు ఒకవేళ నువ్వు పుడితే ఈ పాప మనసాక్షి ఉంటుందేమని చెప్పేసి దేవుడు నువ్వు పుట్టక ముందుకే, నువ్వు ఈ భూమి మీదకి రాకముందుకే యేసు ప్రభువే ఈ భూమి మీదకి వచ్చి మన పాపముని, మన శాపముని, మన రోత బ్రతుకునంతా ఆయన ఏం చేసిండు? సిలువ వేసేసి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను పరిశుద్ధపరిచి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నిన్నేం చేసినాడు?
అందరు చెప్పండి, దేవుడు నిన్నేం చేసినాడు? పరిశుద్ధపరిచినాడు. ఎప్పుడు పరిశుద్ధపరిచిండు? నీవు ఇక్కడికి రాకముందుకే అన్నిటిని సిద్ధం చేసిండు దేవుడు. ఫస్ట్ ఆదాము కొరకు అన్ని సిద్ధం చేసింది. ఏం పని చేయకుండా కావాల్సిన వాటన్నిటిని తినటానికి, త్రాగటానికి, తనతో ఉండడానికి, తనకు సాటి అయిన సహాయకులుగా భార్యని అన్నిటిని ఇచ్చిండు. అదేవిధంగా మనం కూడా పుట్టక ముందుకే దేవుడు మన కొరకు అన్నిటిని సిద్ధం చేసి ఉన్నాడు. మనకు కావాల్సిన భర్తని, భార్యని, పిల్లలని, మనం ఏం తినాలి, మనం ఎక్కడ ఉండాలి, దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చదువుకున్నాము? దేవుణ్ణి ప్రేమించే వారికి ఏమనున్నది? దేవుణ్ణి ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూరుస్తున్నాడు దేవుడు. చెప్పండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉన్నావా? దేవుడే నీకు అన్నిటిని సమకూరుస్తాడు. ఎవరు నీకు సమకూరుస్తాడు? పరిశుద్ధత నీ అంతటా నువ్వు కొనుక్కునేది కాదు. పరిశుద్ధతనే యేసయ్య నీకు ఇచ్చి ఉన్నాడు. మనంతటా మనము పరిశుద్ధులం కాదు. దేవుడే తన యొక్క పరిశుద్ధతని ఇచ్చి ఉన్నాడు. ఆయనే మనల్ని నిర్దోషులనిగా చేసి ఉన్నాడు. కనుక నీకేం కావాలి, నీకేం అవసరమై ఉన్నది, అన్నిటిని దేవుడు సిద్ధం చేసింది. సిద్ధం చేసినప్పటికీ కూడా మనం ఎందుకు వాటిని పొందుకోలేకపోతున్నామంటే, ఎందుకు దేవుడు ఇచ్చిన వాటిని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్పిండంటే, నువ్వు తలగా ఉంటావు కానీ నువ్వు తోకగా ఉండవు. అంటే నువ్వు పరిపాలించేవాడిగా ఉంటావు, నువ్వు ఒక బానిసగా ఉండవు అని చెప్పినాడు దేవుడు. నువ్వు అనేక జనములకు అప్పిస్తావు కానీ నువ్వు అప్పు తీసుకోవన్నాడు దేవుడు. నువ్వు ఏం చేయమన్నాడు దేవుడు? అప్పు చేయమన్నాడు. నువ్వు దేవుడు తలగానే ఉంచి ఉన్నాడు కానీ నిన్ను తోకగా ఉంచాడన్నాడు. కానీ మనకు అది తెలియట్లేదు. అది మన యొక్క పరిస్థితి. మనకు తెలియట్లేదు. దేవుడు నా కొరకు ఏం సిద్ధపరచుడు ముందుగానే. దేవుడు నన్ను ఎలా బ్రతకమంటున్నాడు, ఏ విధంగా నన్ను జీవించమంటున్నాడు. దేవుడు నిన్నేమన్నా భయపడుతూ గడగడ వణుకుంటూ దయ్యములకి, రోగాలకి, దురాత్మలకి, మనుషులకి గడగడ వణుకుంటూ నిన్ను బ్రతకమని చెప్పిండా, లేదంటే నిన్ను ఏ విధంగా ఉండమని చెప్పిండు? అది మనకు తెలియట్లేదు. దేవుడు నిన్ను ఎలా బ్రతకమంటున్నాడు, ఏ విధంగా ఉండమంటున్నాడు అనేది నీ యొక్క స్థితిని దేవుడు ఏ విధంగా మార్చిండు. నిన్ను తలగా ఉంచుతానని, కానీ మనం తలగా ఉండట్లేము. మనము దేవుడు అన్నాడు నువ్వు అనేక జనములకు అప్పిస్తానన్నావు, కానీ మనం ఇంకా అప్పే మనమే తీసుకుంటున్నాం. అంటే దాని యొక్క అర్థం ఏంటిది? దేవుడు చెప్పిన వాక్యం ఇంకా నీలో పనిచేస్తలేదు. దేవుడు చెప్పినటువంటి ఆయన యొక్క ఉద్దేశంలోనికి ఇంకా నువ్వు సంపూర్ణంగా రాలేకపోతున్నావు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసయ్యను వెంబడిస్తున్నాం, కానీ సంపూర్ణంగా వెంబడిస్తలేము. దేవుణ్ణి వెంబడిస్తే మనం సంపూర్ణంగా వెంబడించినప్పుడు దేవుడే నిన్ను తలగా చేస్తాడు. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. దేవుడే నీకు సమస్తమును సమకూరుస్తానంటున్నాడు. నువ్వు సమకూర్చుకోవడం కాదు. పొద్దున లేవగానే అన్ని జనుల వలె ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎక్కడికి పనికి వెళ్ళాలి, ఎవరిని మోసం చేయాలి, ఏమి తినాలి అని వాళ్ళు ఏం చేస్తారు? పనులను సమకూర్చుకొని వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిని సమకూర్చుకుంటారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నువ్వు నన్ను వెతుకు, నువ్వు నన్ను వెతుకు. ఎవరు నిన్ను వెతకాలి? చెప్పండి, ఎవరిని వెతకాలి? దేవుణ్ణి, ఆయన రాజ్యమును వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. దేవుని యొక్క రాజ్యముని, ఆయన యొక్క నీతిని వెతికితే దేవుడు అంటున్నాడు నీకేం కావాలి చెప్పు. దేవుడు నిన్ను వెతకమన్నది ఏంటిది? నువ్వు వెతుకుతున్నది ఏంటిది? దేవుడు నిన్ను చేయమన్నది ఏంటిది? నువ్వు చేస్తున్న పని ఏంటిది? టోటల్ అపోజిట్ చేస్తాం మనం దేవునికి. దేవుడు చెప్పిండు నా రాజ్యమును వెతుకోమని. మనం ఏం వెతుకుతున్నాం? పొద్దున లేవగానే ఎక్కడ పనికి వెళ్ళాలి, పొద్దున లేవగానే ఏం తినాలి. దేవునికి కొద్దిగా సమయం అన్న మనం ఇవ్వము. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎప్పుడు బిజీ 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 బిజీ, ఎప్పుడు బిజీ లైఫ్లోనే ఉంటాం. ఆ పని చేయాలి, వాళ్ళని కలవాలి, వీళ్ళని కలవాలి, లేదంటే ఆ పని చేయాలి, ఏం వండుకోవాలి, ఏం తినాలి, వీటి గురించి ఆలోచన కలిగి ఉంటాం పొద్దున్న లేవగానే. కానీ దేవునితో నేను సమయం గడపాలి. ఎవరితో మనం సమయం గడపాలి అనే ఆలోచన మనిషి కోల్పోతుంది. దేవుని యొక్క వాక్యముని నేను ధ్యానించాలి. దేవుని యొక్క వాక్యము నాతో మాట్లాడుతుంది ప్రతిరోజు.
దేవుడు నువ్వు ప్రతిరోజు నువ్వు మాట్లాడితే నిన్నటి దినం గురించి ప్రార్థన చేసుకుంటున్నా, దేవుడు నాతో ఎలా మాట్లాడతాడని. కానీ నేను రెగ్యులర్గా బైబిల్ ఇక్కడ ఒక దగ్గర అక్కడ ఒక దగ్గర అట్లా చదవా, కంటిన్యూస్గా ఒకసారి మత్తయి సువార్త మొదలు పెడితే మత్తయి సువార్త మొత్తం కంటిన్యూ, తర్వాత మార్కు సువార్త లూకా అట్లా చదువుకుంటా కంటిన్యూ, ఇక్కడ ఒక అధ్యాయం అక్కడ ఒక అధ్యాయం చదవ. మనం ఎప్పుడైతే రెగ్యులర్గా అట్లా చదువుతుంటామో దేవుడే నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అదే విధంగా ఈ రోజు కూడా దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడింది, దేవుడు నాతో మాట్లాడండి. నేను కూడా కోరుకుంటున్నాను, మీరు కూడా దేవుడు మీతో మాట్లాడాలని కోరుకోండి. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. నీకు ఒకవేళ ఒక ఆలోచన కలిగి ఉండి నేను అది చేయాలని అనుకుంటున్నావు, కానీ దేవుని యొక్క వాక్యం నువ్వు రెగ్యులర్గా చదువుతుంటే ఆ వాక్యంలో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. ఏం చేయాలా చేయకూడదా ఈ పని, నువ్వు వెళ్ళాలా వెళ్ళకూడదా ఈ పనికి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చెప్పినాను, దేవుడు నువ్వు ఎక్కడ ఉండాలి, ఏం పని చేయాలి, ఏం చేయాలనేది ముందుగానే దేవుడు నీకు నిర్ణయించిండు. కానీ మనం ఏం చేస్తాం, మన యొక్క సొంత బుద్ధిని ఉపయోగిస్తాం, మన సొంత ఆలోచనలు ఉపయోగించి అందరూ పని చేయాలి, నేను కూడా పని చేయాలని చెప్పేసి ఏదో ఒక పనికి వెళ్తుంటాం. నువ్వు పనికి వెళ్ళే ముందు దేవా నేను ఈ పనికి వెళ్ళాలా వెళ్ళకూడదా, దేవా నేను ఈ పని చేయాలా చేయకూడదా, దేవా నేను ఇక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఒక్క నిమిషమైన ఆగి మనం ప్రార్థన చేయం. ఒకసారి అది మన ఆలోచనలోకి వస్తే నేను వెళ్ళాలి అనేది వస్తుంటుంది. కారణం ఏంటిదంటే నేను ఎలా బ్రతకాలి, అందరు పని చేసుకుంటారు, నేను కూడా ఏదో ఒక పని చేసుకోవాలి కదా, ఏదో ఒక పని చేయాలి కదా, ఆ పని నేను తప్పకుండా చేయాలని చెప్పేసి మనం వెళ్తుంటాం. కానీ దేవుని యొక్క వాక్యంలో ఏం చెప్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే నేను సిద్ధపరచాను, నువ్వేం చేయాలో నేను ముందుగానే రాసి పెట్టి ఉన్నాను, నువ్వు నన్ను అడిగినట్లయితే నేను దానిని నీకు తెలియజేస్తాను, అప్పుడు నువ్వు తలగా ఉంటావు. ఎలా ఉంటావు అప్పుడు? ఆ దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పింది నువ్వు ఏదైతే చేస్తావో అప్పుడు దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. కారణం ఏంటిదంటే నువ్వు ఆయనకు విధేయత కలిగి ఉన్నావు అంతే, నువ్వు ఆయనకు లోబడ్డావు అంతే, ఆయన చెప్పిన మాటను నువ్వు విన్నావు, అదొకటే, ఇంకా మరి ఏది లేదు. ఈరోజు చాలా మంది దేవుని మాట వినలేకపోతున్నారు. దేవుని మాట వినకుండా వాళ్ళ సొంత ఆలోచనలు, ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి వీటిని గురించి ఆలోచన. కానీ దేవుడు ఎప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుని ప్రేమిస్తే వెయిట్ చేస్తావు. ఈ రోజులలో చాలా మంది ఏమంటారు, నాకు సమాధానం లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదు. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది, నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది, మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? మనం పని చేసుకునే పనిలో రాదు, మనం ఒకరి దగ్గరికి వెళ్తే సమాధానం రాదు. నువ్వు వెళ్ళాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి నీకు సమాధానం ఇస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. 1 కొరింథీ కానీ 2 కొరింథీ కానీ రోమీలకు రాసిన పత్రిక కానీ లేదంటే తిమోతికి కానీ తీతుకు కానీ ఎక్కడనైనా మీరు చదవండి, దేవుని యొక్క వాక్యంలో మొదట్లోనే ఉంటుంది. ఏమని ఉంటుందంటే, తండ్రి అయిన దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి మీ కృప సమాధానము మీకు కలుగును గాక. హల్లెలూయా. మీకు ఎక్కడి నుండి వస్తాయి? దేవుని యొక్క కనికరము, దేవుడు నిన్ను కనికరించును గాక, దేవుని యొక్క కృప నీ యొద్దకు వచ్చును గాక, దేవుని యొక్క సమాధానం నీకు యొద్దకు వచ్చును గాక. అంటే ఎక్కడి నుండి వస్తుంది? తండ్రి అయిన దేవుడి నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి. మనము దేవుణ్ణి వెతకకుండా మనం ఏది వెతుకుతున్నా కానీ మనకి సమాధానం ఎట్లా వస్తుంది చెప్పండి? ప్రశాంతత ఎట్లా కలిగి ఉంటాము? నీ మైండ్ అంతా గలిబిలిగా ఉన్నది, విశ్రాంతి లేకుండా అలసిపోతున్నావు, విశ్రాంతి లేకుండా ఉంటున్నావు, బాడీ అంతా అలసిపోతున్నది. కానీ నీకు ఎక్కడ శక్తి దొరుకుతుంది? నీ బాడీ ఎక్కడ బలపడుతుంది? నువ్వు ప్రతి ఉదయం లేచిన దగ్గర నుంచి నీ ఇష్టం వచ్చినటువంటి అన్ని పనులు చేస్తున్నావు, కానీ సాయంత్రం కల్లా అలసిపోతున్నావు. రేపటి ఉదయానికి పని చేయడానికి ఎలా అని ఆలోచిస్తున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను వెతుకు, నేను నీకు బలమును దయచేస్తాను. నువ్వు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నావు. మీరందరూ ఊహించండి ఒకసారి, ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నారు, అయినా కానీ మీ యొక్క శ్రమలు పోవట్లేవు, మీ కష్టాలు పోవట్లేవు, మీ బాధలు పోవట్లేవు, మీ ఇబ్బంది పోవట్లేదు. అదే విధంగా ఉంటున్నావు. రేపు వచ్చే ఆదివారం కూడా అదే విధంగా ఉంటావు. లేదు
వచ్చే నెలలో కూడా అదే విధంగా ఉంటావు, లేదు వచ్చే సంవత్సరమైన నువ్వు అదే విధంగా ఉంటావు. కారణం ఏంటిదంటే మనం ప్రతిరోజు దేవుణ్ణి వెతకలేకపోతున్నాము. ఎవరిని వెతకలేకపోతున్నాము? దేవుణ్ణి, ఆయన వాక్యముని, ఆయన నామముని, ఆయనని మనం గణపరచలేకపోతున్నాం. మీరు ఒక నిర్ణయం తీసుకోండి, దేవుడే నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు ఒక రోజు ఉపవాసం ఉన్నా పర్లేదు, దేవుని కొరకు 10 రోజులు ఉపవాసం ఉన్నా పర్లేదు, అది మనల్ని నశింపచేయదు. దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది, దేవుణ్ణి తెలుసుకునేలాగా చేస్తుంది. మనము ఆకలేతున్నది ఎట్లా అని పరిగెత్తితే అక్కడనే నువ్వు కొలాప్స్ అయిపోతుంది. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ఎప్పుడైనా పాడు చేస్తానా? నువ్వు నా కొరకు ఒకరోజు ఉపవాసం ఉంటే నిన్ను పాడు చేస్తానా? ఒకరోజు మన దగ్గరికి, ఒకవేళ ఒక దగ్గరికి పనికి వెళ్తున్నాం అనుకోండి, ఒకరోజు మనం పనికి వెళ్ళకపోతే ఆయన మనల్ని అడుగుతాడు. కానీ దేవుడు, నువ్వు దేవుని కొరకు ఒకరోజు ఖర్చు పెడితే, ఒక్కరోజు దేవుని కొరకు హెచ్చిస్తే, ఒకరోజు ఉపవాసములు ప్రార్థన చేస్తే, ఒకరోజు కేవలం నేను బైబిల్ చదవడానికే, ఇంకా వేరే పని లేదు నాకు, ఎవరు వచ్చినా నేను మాట్లాడను, నా రూమ్లో నేను ఉంటాను, నేను కేవలం బైబిల్ చదవడానికే అని ఒక్కరోజు అట్లా నిర్ణయం తీసుకుంటే దేవుడు నీ యొక్క హృదయాన్ని చూస్తాడు. మనం ఎప్పుడు దేవుడు మన కొరకు ఏం చేస్తాడని ఆలోచిస్తుంటాం, కానీ నేను దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నాను, నేను దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నాను, కనీసం నా సమయమైన నేను ఇవ్వగలుగుతున్నానా? ప్రతిసారి దేవా నన్ను ఆశీర్వదించమని చెప్తుంటాం, కానీ ప్రభువా నువ్వేమనుకుంటున్నావు, నేను ఏం చేయాలి, నీ కొరకు ఏం కష్టపడాలి, నేను ఎవరికైనా వెళ్ళి సువార్త చెప్పాలా, నేను ఏ విధంగా ఉండాలని ఒక్కరోజు కూడా మనం దేవుణ్ణి అడగాం. ఎప్పుడు మన సొంత వాటిని గురించే ఆలోచన కలిగి ఉంటాం. అందుకనే ఇదే విధంగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను ఈ విధంగా ఉండాలనుకుంటలేడు. దేవుడు నిన్ను మార్చిన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు నువ్వు ఒక్కరోజు దేవుని కొరకు ఉండి చూడు. ఒక్కరోజు దేవుని కొరకు ఒక రోజుని త్యాగం చేయి. వారంలో ప్రతిరోజు పనికి పోతాం కదా, ఆదివారం దేవుని యొక్క మందిరంకి వస్తున్నాం కదా, ఒక్కరోజు దేవుని కొరకు ఒకరోజు ఒక పూట ఆహారం తినకుంటాము. ఆహారం తినకుంటుండడం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఇంకేదైనా దేవుని కొరకు చేయాలి. అప్పుడు దేవుడు నీతో ఎలా మాట్లాడుతాడో ఒకసారి గమనించండి. నీకు ఆయన ఆలోచన చెప్తాడు. నువ్వు ఒకవేళ తప్పు మార్గంలో వెళ్తుంటే దేవుడు నిన్ను తప్పు మార్గంలోనికి నడిపాడు. ఒకవేళ ఎవరైనా నిన్ను మోసం చేయాలని వస్తుంటే ఆ మోసం చేసే వారి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ నీకు యాక్సిడెంట్ అవుతుంటే దేవుడు నీకు యాక్సిడెంట్ కాకుండా కాపాడతాడు. ఒకవేళ నీకు అప్పుల పాలవుతుంటే నువ్వు అప్పుల పాలు కాకుండా దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. నీ పిల్లలు పాడైపోతుంటే వారిని ఏ విధంగా ముందుకు నడిపించాలో తెలియజేస్తాడు. ఒక్కరోజు దేవునికి మనం అవకాశం ఇస్తే, కేవలం ఆదివారం మాత్రమే నేను దేవుని ఆరాధిస్తాను, మిగతా రోజులు నేను ఆరాధించను, మిగతా రోజులు నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అది సరిపోదు. అదేవిధంగా నేను ఒక్కరోజే ఆహారం తింటాను, మిగతా 6 రోజులు ఫాస్టింగ్ ఉంటానంటే సరిపోద్దా మనకి? మిగతా 6 రోజులు నేను ఖాళీగానే ఉంటాను, ఏ పని చేయాలంటే సరిపోతుందా? అదేవిధంగా ఒక్క ఆదివారం మాత్రమే నేను బైబిల్ తీస్తాను, ఒక్క ఆదివారం మాత్రమే నేను బైబిల్ చదువుతానంటే దేవుడు నీ ప్రార్థన ఎలా లభిస్తాడు? నీ యొక్క ఆత్మ ఎలా బలపడుతుంది? శరీరం బలపడాలంటే ఆహారం తినాలి. అదేవిధంగా నీ ఆత్మ బలపడాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ప్రతిరోజు ఈ యొక్క వాక్యం అనే ఆహారమును నువ్వు తినాలి. హల్లెలూయా. ఈ వాక్యము తిన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? దేవుడిని ప్రేమించే వారికి ఈ వాక్యముని మెమరైజ్ చేయండి. నేను దేవుణ్ణి, నువ్వే చూసుకోవాలి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. 10 సార్లు చెప్పండి రోజు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. దేవుని యొక్క ప్రేమ నా యొక్క హృదయంలో కుమ్మరించబడ్డది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఏముందని ఉంటుందంటే దేవుని యొక్క ప్రేమ
నా యొక్క హృదయంలో కుమ్మరించబడింది. ఒకవేళ నువ్వు ఏ వ్యక్తినైనా ప్రేమించలేకపోతున్నావు, ఏ వ్యక్తినైనా అసహించుకుంటున్నావంటే చెప్పండి. ఏమని చెప్పాలి? దేవుని ప్రేమ నా యొక్క హృదయంలో కుమ్మరించబడింది కనుక దేవుని ప్రేమతోటి నేను ఆ యొక్క వ్యక్తిని ప్రేమించగలుగుతాను. నీ అంతటా నువ్వు ప్రేమించలేవు. ఎందుకంటే మనలో మనిషి ప్రేమ ఉంటుంది. మనిషి ప్రేమ ఎప్పుడు మోసమైనది, దేవుని ప్రేమ ఎప్పుడైనా పరిశుద్ధమైనది. అందుకనే చెప్పండి, నాలో దేవుని ప్రేమ, నా యొక్క హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరించబడింది. నేను దేవుని ప్రేమతో అందరిని ప్రేమిస్తాను. హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగి నువ్వు ఏది చేసినా అది అద్భుతంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, నీ కొరకు సమస్తమును దేవుడు సమకూరుస్తున్నాడు. నీ కొరకి ఆ సమకూర్చిన వాటిని తెలుసుకోవటమే మన పని. ఏంటిది మన పని? దేవుడు నీ కొరకు ఏం సమకూర్చిండు. ఒక తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఎంతో కష్టపడతారు, చాలా మందికి అప్పులు ఇస్తారు, వడ్డీలకు ఇస్తారు. కానీ వారి పిల్లలకు చెప్పకుండా, వాళ్ళు ఏ పత్రాలు అవుతున్నాయి అన్ని చెప్పకుండా చచ్చిపోయారు అనుకో, వాళ్ళు ఎవరి కొరకు సమకూర్చినట్టుగా చెప్పండి. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, తినక త్రాగక మంచి వస్త్రం వేసుకోకుండా బిల్డింగ్స్ కట్టించినారు, అక్కడక్కడ పొలాలు కొన్నారు, అక్కడక్కడ ల్యాండ్లు కొన్నారు, అన్ని కొన్నారు. కానీ వీళ్ళకి ఏం చెప్పకుండా ఇద్దరు చచ్చిపోయారు. అప్పుడు వారు సంపాదించిన సంపాదన ఎవరి పాలవుతుంది? ఎవరు తీసుకుంటారు? అదంతా ఎవరి సొత్తు అవుతుంది. అదేవిధంగా దేవుడు నీ కొరకు ఏం సంపాదించిండో, ఏమిచ్చిండో, ఏమున్నదో అదంతా బైబిల్లో రాసించిండు. దేవుడు నీ కొరకు ఏం సంపాదించిండు, ఆయన తండ్రిగా తల్లిగా నీ కొరకు ఏం సంపాదించిండు, నిన్ను భూమి మీదకి పంపించిండు. భూమి మీదకి పంపించడానికి పుట్టిరే ఏం నేను బిచ్చగానిగా నిన్ను పంపించలేదు. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? అన్నిటిని సమకూర్చిన తర్వాతనే నేను ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. దేవుడు పంపించి ఏం చెప్తున్నాడు అంటే, ఈ 66 పుస్తకములను చదవండి. నీ కొరకు నేను ఏం దాచించిన మేలు, నీ కొరకు దాచించిన మేలు. నేనేం చెప్పినా, ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళకి ఏ చూపించకుండా చచ్చిపోయారు అనుకో, వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారు? వాళ్ళకి 3-4 పిల్లలు ఉన్నారు. ఆ 3-4 పిల్లల యొక్క పని ఏంటిదిగా ఏం తెలియకుండా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ సొంత కష్టం తీసుకొని బ్రతకాలి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ కొరకు నేను సంపాదించాను, నువ్వెందుకు నీ సొంతంగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ శరీరంని కష్టపడుకుంటున్నావు? నీ కొరకు నేను సంపాదించిన ఈ ధనము ఇక్కడ ఉన్నది, ఐశ్వర్యం ఇక్కడ ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? వెండిని సంపాదించుట కంటే, బంగారమును సంపాదించుట కంటే, దేవా నీ యొక్క వాక్యమును ధ్యానించుట నాకు మధురము. హల్లెలూయా. నువ్వు వాక్యమును ధ్యానిస్తే దేవుడు నువ్వు సంపాదించిన బంగారం కంటే, వెండి కంటే ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎక్కువ ఇస్తాడు. ఆయన నీకు ఉన్నతంగా దీవిస్తాడు. ఒకసారి చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 8:28. అందరూ చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీసి, ఇంపార్టెంట్, ఇది మీ యొక్క హృదయంలోనికి వెళ్ళాలి. అందరూ చదవండి. ఏమని అంటున్నాడు దేవుడు? ఏమనున్నది? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మళ్ళీ చదవండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎరుగుదుము అంటే దానికి అర్థం ఏంటి? మీకు తెలుసు కదా. మీకంటే ముందున్న దైవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులను చూడండి. మీరు ఎరుగుదురు కదా అంటే దానికి అర్థం ఏంటిదంటే, మీకంటే ముందు నన్ను ప్రేమించిన వారి యొక్క జీవితములను ఒకసారి గమనించండి. అందుకనే మనం ఎందుకు మనకంటే ముందున్నటువంటి వారి యొక్క సాక్ష్యములను మనం వింటుంటాం? ఎందుకు మీరు సాక్ష్యాలను వినాలి? ఎందుకు వినాలంటే ఈ వాక్యం కొరకే. మన భారతదేశానికి ఎక్కడి నుంచో మిషనరీలు వచ్చినారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు భూములు సంపాదించారు. ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆహారం లేని వారికి ఆహారం పెట్టారు, వస్త్రాలు లేని వారికి వస్త్రములు ఇచ్చారు, చదువు లేని వారికి చదువు చెప్పారు, విద్య లేని వారికి విద్యని, తెలివి లేని వారికి తెలివిని కలిగించినారు. కారణం ఏంటిది? వాళ్ళు వేరే దేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క దేవుడు పని ఎక్కడ నియమించిందో కనుగొన్నారు. వాళ్ళు అదంతే.
వాళ్ళ యొక్క పని ఎక్కడ, నేను ఎక్కడ బ్రతకాలి అనేది తెలుసుకొని వాళ్ళు దేవుని ప్రేమించినారు కనుక వాళ్ళ తల్లిదండ్రులను, వారికున్న సమస్తమును, వారికున్న అంతటిని విడిచిపెట్టి దేవుని పని చేయడానికి వచ్చినారు. మీరు వాళ్ళ జీవితములను చదవండి. దేవుని పని చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి మొట్టమొదటికి ఎలా ఉన్నది, వారు చనిపోయే సమయానికి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉన్నది మీరు గమనించండి. వాళ్ళు చనిపోయే సమయానికి వాళ్ళ స్థితి ఎలా ఉన్నది. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముంది, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని మీకు తెలుసు కదా అంటున్నాడు. అందుకనే మీరు వారి యొక్క జీవితంలో చదవండి, అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను ఎప్పుడు పిలిచినాడు, దేవుడిని ఏమంటున్నాడు, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పం చొప్పున పిలువబడినారు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని యొక్క చిత్త ప్రకారము పిలువబడ్డావా లేదా చెప్పండి. నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వచ్చినావు అంటే దేవునికి ఇష్టం లేకుండా నువ్వు ఇక్కడికి వచ్చినావా అంటే దేవుని యొక్క సంకల్పం నీ జీవితంలో నెరవేరిందా లేదా. నువ్వు దేవుడిని అంగీకరించినావంటే నువ్వు అందరికంటే చాలా మంచి స్థితిలో ఉన్నదానివా కాదా, ఉన్నత స్థితి మంచి స్థితికే వచ్చి ఉన్నావు. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు మంచి స్థితికి వచ్చిన మీరు అన్ని మేలులు చేయాలి. అన్ని మేలులు చేయాలంటే దేవుని యొక్క వాక్యముని మనం చదవాలి. దేవుని యొక్క వాక్యముని చదవాలంటే మొట్టమొదటిగా మనం దేవుని ప్రేమించాలి. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడే మనం ఆ వ్యక్తితో సమయం గడపడానికి ఇష్టపడతాం. అవునా కదా చెప్పండి. నీకు ఒక వ్యక్తి ఇష్టం లేదు, ఇష్టం లేని వ్యక్తి దగ్గరికి నువ్వు పోతే ఎలా అనిపిస్తుంది, నీకు ఎప్పుడు వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. అదే నువ్వు ఇష్టపడ్డ వ్యక్తి దగ్గర సమయం అనేది తెలియదు, ఎంత టైం అయినా ఉంటాం. మన ఇంటి వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తాం, అతనితోటి ఆమెతోటి మన సమయం అంతా ఏం చేస్తుంటాము, గడుపుతుంటాము. అదే విధంగా దేవుని నువ్వు ప్రేమిస్తే, ఈ బైబిల్ అంటేనే దేవుడు, ఆయన వాక్యమే దేవుడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు సమయం అనేది తెలియదు, నువ్వు సమయం మర్చిపోతావు. సమయాన్ని నేను 2-3 దాకా కూడా బైబిల్ చదివేది, సమయం అనేది తెలియదు. లేదంటే ఉదయం టైం దొరికితే నాకు ఎప్పుడు సమయం దొరికినా టైం వేస్ట్ చేయకుండా బైబిల్ చదువుతున్నాను. కారణం ఏంటంటే లవ్, ప్రేమ. దేవుడు నాతో ఏం చెప్తాడో, నేను దేవుని కొరకు ఏం చేయగలగాలి, ఇంట్రెస్ట్, ఆసక్తి. నీకు కూడా అలాంటి ఆసక్తి రావాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, నీకు సమస్తమును సమకూర్చిన వాటన్నిటినీ తెలియజేస్తాడు. ఆయనే నీకు బయలుపరుస్తాడు. ఒక్కరు వచ్చి నీకు చెప్పనవసరం లేదు, దేవుడు నీకు ఇది చేస్తాడు, దేవుడు నీకు అది చేస్తాడు, అవసరం లేదు. నువ్వు దేవుని వెతికితే దేవుడే నీకు సమస్తం తెలియజేస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకున్న దేవుని యొక్క మాటలు ఏంటి అంటే, నువ్వు దేవుని ప్రేమించు, నీకు సమస్తమును సమకూడి మేలు కలుగుటకై సమస్తమును దేవుడే నీకు సమకూరుస్తాడు.